దేవాలయానికి వచ్చాం. దేవుని కృపను బట్టి ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, ముఖ్యంగా ఆరోగ్యాన్ని రావడానికి అనుకూలతని దయచేసిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే మనిషి ఒకరోజు బ్రతికి బట్ట కట్టాడు అంటే కేవలం ఆయన కృప తప్ప మరి ఏమీ లేదు ప్రియులారా. అందును బట్టి మనం ఆయనకి అనుదినము, అనుక్షణము, ఉశ్వాస నిశ్వాస మన ధ్యాస ఆయన, మన శ్వాస ఆయన ధ్యాస అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఇచ్చిన ఆకాశాన్ని ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దైవజనులైన మీ అందరికీ, అలాగే దైవజనులకు నా హృదయపూర్వక ప్రేమాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడ నిలబడిన ఎవరైనా మీకు అనేక జాగ్రత్తలు చెప్తారు, అనేక విషయాలు చెప్తారు. మీ సంఘాన్ని గురించి, మీకున్న భారాన్ని గురించి, ఈరోజు సేవను ఎంతో లోపల సులకనగా చూస్తున్నా సున్నితంగా భరించి మీ క్రైస్తవ జీవితాన్ని నడుపుతూ ఆ దేవుని కృపలో వర్తిల్లుతున్నందుకు ఆ దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని మనం ఆలోచించినట్లయితే చాలా ఆకసాట్లు, క్రైస్తవేతల నుంచి మనకి కొన్ని ఒక భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ మధ్య అందరికి అలవాటు అయిపోయింది ఏంటంటే 3 వేలు కదా అనగానే మనకి ఎక్కడో బాధ వస్తుంది. కానీ ఈరోజు నేనేం ఉంచాలనుకుంటానంటే, ప్రియమైన నా దైవజనులారా, అలా దైవజనులకు క్రీస్తు యొక్క లోకమెరుగని లోతైన ఆయన ఘనచరిత్రను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. క్రీస్తు వారు జననము గాని, మరణము గాని ప్రవచనాత్మకమైనది, ప్రణాళికాబద్ధమైనది. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచించినట్లయితే ప్రతి పేజీలో ఆయన సాయి కనిపిస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభు వారికి ఆయన శిలువ మరణానికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా, క్రైస్తవ ప్రపంచం అంతా ఆయన శిలువ ధ్యానాలని అనేక చిత్తపాటు కార్యక్రమాల్లో మనం నడుస్తూ ఉన్నాం కనుక ఆయన శిలువ వేసేశారు, శిలువ వేయడానికి రెడీ చేశారు. ఈ రెడీ చేసిన తర్వాత శిలువ వేయడానికి, ఆయన మళ్ళా బరియలు చేయడానికి ఎవ్వరూ కూడా లేరు. తల్లి గారు ఉన్నారు, ఆ పక్కన యోహాన్ గారు ఉన్నారు. ఆయన బరియలు ఎలా జరిగింది? ఒక గంట. ఆయన ఎన్ని గంటలకు చనిపోయారండి? ఆయన చనిపోయారు అనే కంటే మనం ఆయన ఆత్మను అప్పగించుకున్నారు. ఆయన చేతిలో ఉండదు కదా చనిపోవడం అంటే యాక్సిడెంటల్ అది లేదండి. ఆయన ఆత్మను ఎన్ని గంటలకు అప్పగించుకున్నారు? 3 గంటలకి. 3 గంటలకి ఎందుకని? ప్రణాళికాబద్ధమైనది, ప్రవచనాత్మకమైనది. ఆయన 3 గంటలకి మరణించాలి, లేదా 3 గంటలకి ఆయన ఆత్మను అప్పగించుకోవాలి అని 3000 సంవత్సరాల క్రితం రాయబడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. లోకమెరుగని లోతైన క్రీస్తు ఘనచరిత్ర ఏంటంటే, మనం కొంచెం ఒక శ్రమ దినాల్లోనూ ఉన్నాం కనుక, అనుకుంటున్నాం కనుక, ఆ శ్రమ దినాలనే మనం సిద్ధపాటు దినాలుగా మనం ఆచరిస్తున్నాం కనుక కొన్ని విషయాలు ఏం జరిగింది, ఎవ్వరూ లేరు, టైం లేదు. శుక్రవారం నాడే ఆయనకి సిలువ వేశారు. ఎందుకు శుక్రవారం నాడు వేశారంటే, శుక్రవారం నాడు వేయకపోతే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎవరికి ఉంది? యూదులకు ఉంది. శుక్రవారం నాడు వేస్తేనే ఆయన్ని వాళ్ళు అనుకున్నట్టు చేసేయాలి, మానవేచ్ఛ. కానీ దైవేచ్ఛ ఏంటి? ఆయన శుక్రవారం నాడు పెట్టుకున్నాడు, వీళ్ళకి తెలియదు ఆ విషయం. సో యేసు ప్రభు వారిని సిలువ వేసేసిన తర్వాత ఎవరు బరియలు చేశారు, ఎలా చేశారు, ఏం జరిగింది? టైం చూస్తే చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. 3 గంటలకు ఆయన మరణించారు. 3 గంటలు దాటిందంటే సబ్బాతు దినం వచ్చేస్తుంది. ఆ సబ్బాతు దినం ఎంటర్ అయిందంటే శుక్రవారం నాడు ఏం చేస్తారంటే అండి, శవాన్ని తీసేసి బయట వేసేస్తారండి. అదే సోమవారం వేస్తే, శనివారం వేయరండి, సోమవారం వేస్తే మళ్ళా శుక్రవారం వరకు ఆ శవం అలాగే ఉంటుందండి. ఇంకోటి ముఖ్యంగా తెలియాలి, కాళ్ళు వెరగొట్టి అంటారు కదా. ఎందుకు ఎరగొడతారు కాళ్ళు? ఎందుకు ఎరగొడతారంటే అది ఒక శుక్రవారమే జరుగుతుందండి. ఎందుకంటే శుక్రవారం వేసిన తర్వాత
శుక్రవారం సిలువేసిన తర్వాత సబ్బాతు దినానికి ఆ కొయ్య మీద శవం వేలాడకూడదు కనుక సిలువ మరణం ప్రాసెస్ ఎలా ఉంటదంటే సిలువ వేసేస్తారు, ఆ బాడీ అలా పైకి లిగిస్తుంది, మళ్ళా కిందకి లిగుతుంది, అలాగ ఆడుతూ ఉంటే వాళ్ళు అనుకున్న టైంకి ఈ మనిషి చనిపోకపోతే అప్పుడు వెంటనే ఏం చేస్తారండి, కాళ్ళు వెనకొట్టి ఆ ప్రాసెస్ ఆపేసేసి వెంటనే తీసి వాళ్ళు ఏం చేస్తారంటే చరిత్రలోకి వెళితే ఆ గొల్కొత్తా కొండ పక్కనే ఒక డ్రై కాలువ ఉందండి, ఆ కాలువలో వేసేస్తారు. దాన్ని యూదుల్లో ఉన్న ఆచారం ఏంటంటే ఆ వ్యక్తులని భక్తిహీనులలో కలిపేస్తారు అనే పదాన్ని వాడతారు అక్కడ. ఎందుకంటే సిలువ వేసిన ప్రతి వారు కూడా భక్తిహీనులని యూదుల యొక్క ఆచారము, వాళ్ళ ఆలోచన కూడా. ఇది జరుగుతూ ఉంటది. అసలు శుక్రవారం నాడే వాళ్ళు ఎందుకు ఏం చేయాలనేది ఒక విషయం కావాలి మనకి. అసలు దేవుడు కూడా అదే శుక్రవారం నాడు 3 గంటలకు మరణించాలి అనేది 3000 సంవత్సరాల క్రితం ఎందుకు రాయబడింది అనే దాన్ని మనం ఒక చిన్న, అది చాలా మిస్టరీ అండి. ఎంత మిస్టరీ అంటే ఏం జరిగిందో మనకు తెలియదు. సిలువేసేశారు, ఆయన ఇచ్చేశారు, వచ్చేసారు, బరియల్ చేశారన్నారు. బైరల్ ఎవరు చేశారండి, ఎలా జరిగిందో తెలిసిన 3 గంటలు ఉందండి. యోధా సాంప్రదాయ ప్రకారంగా ఒక శవాన్ని, ఒక క్రైస్తవుణ్ణి లేదా ఒక యూదుణ్ణి బరియలు చెయ్యాలంటే ఒక రోజు చాలదండి. ఎందుకంటే ఇదంతా పుయ్యాలి, క్లాత్ కట్టాలి. అది ఎంత ఉంటుందంటే 12 మీటర్ల పైనే ఉండదు. యేసుప్రభు వారికి వాడిన ఇది ఎలా జరిగింది? సిలువేశారు అనుకున్నా కానీ ఎవరు సిలువేశారు? ఒక విషయం అనుకుంటే సిలువేసింది ఎవరండి? రోమేయులు. అవునండి, రోమేయులు. వేయించింది ఎవరండి అని మనం అనుకుంటాం. వాళ్ళ తరం కాదండి ఆయన వేయించడం. దేవునికి మహిమ కలుగుగా. స్క్రిప్ట్ అంతా దేవుడిదండి, దైవేచ్ఛ. ఈరోజు కొన్ని విషయాలని, ఆయన శ్రమపడిన విషయాన్ని, మన కొరకు ఆయన శ్రమ పెట్టి ఈ శుభవార్తలు మనకి ఇచ్చిన విషయాన్ని ఈ రోజు మనం అందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు. ఒక్క రోజులో జరిగిందండి. క్రీస్తు వారు పుట్టుక ముందు 4000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన గురించి రాస్తూ ఎంతో మంది చనిపోతూ వస్తే అది దీన్ని అంతటినీ ఒక్క రోజులో చేస్తాడండి ఆయన. ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు పట్టినా ఆ చరిత్ర, ఆ ఘనచరిత్ర, క్రీస్తు ఘనచరిత్ర ఒక్క రోజులో చేస్తానన్నాడు. ఆ ఒక్క రోజు కొరకే ప్రవక్తలందరూ ఎన్నో రాశారు. ఏం జరిగింది ఆ రోజు? ఆ ఒక్క రోజు ఏం జరిగింది? ఆ 3 గంటల్లో బరియలు ఎలా జరిగింది మనకి ఖచ్చితంగా. ఇందులో మీకు తెలియని విషయాలు ఏమి ఉండవు, దయచేసి గమనించాలి. మీకు తెలియని విషయాలు ఏవే ఉండవు, అన్ని తెలిసినవే. ఒక కోణంలో మనం ఏం జరిగింది ఆ రోజు అనేది ఆలోచిద్దాం ప్రియులారా. దేవుడు మానవుల మీద ఎంతో ప్రేమతో క్రీస్తుని మనకిచ్చి ఈ లోకానికి తెప్పించి, ఈ లోతైన ఘనచరిత్రలోకి వెళ్లే ముందు మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. జకరియా గారు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. జకరియా గారు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది కేవలము యెహోవాకు తెలియబడిన దినము మాత్రమే. అలాగే ఉందండి. అలా ఉన్నా లేకపోయినా దాని అర్థం అదే కదా. మనం చదువుతున్నాం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. అదండి, ఆ దినమట పగలు కాదట, రాత్రి కాదట. చాలమ్మా. ఏంటి పగలు కాదు రాత్రి కాదు అనే దినాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? కొన్ని విన్నారా? తెలుసంటే ఎలా ఉంటుందో. అది పగలు కాదట, రాత్రి కాదట. అలాంటి దినం ఒకటి యెహోవా ఏర్పాటు చేసిన దినమట. ఎందుకంటే నా కొరకు ఆయన ఏర్పరిచిన 1000 సంవత్సరాల క్రీస్తు ఘనచరిత్ర పిల్లలు అది ఒక్క రోజులో చేస్తానన్నాడు. చదువు మరి పూర్తిగా. అది పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు కాదు వెలుగుదురులోనికి, లేదా ఇక్కడ దైవజనులు ఉన్నారు కనుక వారందరి ఆలయాల్లోనికి పారవలసినది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఈ ఘనచరిత్రను విన్న మనకు మనందరి ఆలయాల్లోకి ఆయన కృప పారును గాక. ఆమేన్.
జెఫన్యా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. త్వరగా వెళ్ళిపోతామండి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ఆయన ప్రతిష్ఠించాడంటండి. ఆయన ఎలా ప్రతిష్ఠించాడంట? యెషయా గ్రంథము 25 అధ్యాయం 16 వచనం. ప్రభువగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా వేసిన రాతిని చేసిన వాడును నేనే. అంటే మన యందు ప్రేమతో దేవుడు మనకు ఏర్పరిచిన ఈ క్రీస్తు ఘన చరిత్రను ఒక్కసారి వినడానికి మనం సంసిద్ధులు అవుతాం ప్రియులారా. నేనే అది పరిశోధింపబడిన రాయి. ఇక్కడికి రావాలి. దైవజనులైన మీరు లేదా నేను దైవజను కదా, అందుకని కొంచెం మొహమాటపడుతున్నాను మాట్లాడటానికి. దైవజనులైన మీరు లేదా నేను కలవరపడడు. క్రీస్తు గురించి మనం పెద్ద కలవరపడవలసిన అవసరం లేదు. యెరూషలేము వీధుల్లోంచి సిలువను పట్టుకుని రక్తం కార్చుకుని వెళ్ళిపోతుంటే స్త్రీలందరూ వచ్చి ఓ బోరు ఏడుస్తుంది అని చెప్పాడు. అమలారా, ఇట్స్ మై డ్యూటీ. ఇది ఒక ప్రాజెక్ట్, ఒక ప్రణాళిక, అనాది ప్రణాళిక. ఎప్పటి నుంచో చూస్తున్నాం. 4000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడే పుట్టాను నేను. దేవుడు నన్ను పుట్టించి ఈ పని చేయడానికి పెట్టాడు. నా గురించి ఏడకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకంటే ఒక రోజు వస్తుంది ఎందుకన్నా నేను ఏడ్చే రోజు. అందుకని వాళ్ళని దేవుళ్ళో పెంచడానికి మీ పిల్లల గురించి ఏడవండి, నా గురించి వద్దన్నాడు. అయితే పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఒకే ఒక దినమండి అది. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, భూమి మీద ఎక్కడన్నా జరిగింది అంటే అది కేవలము యేసు ప్రభు వారి యొక్క మరణించిన లేదా ఆయన ఆత్మను అప్పగించుకున్న దినమే ఆ దినము. అది ఎప్పుడు రాబో రోజుల్లో కూడా ఇంకెన్నడూను జరగదు ప్రియులారా. అలాంటి ప్రత్యేకమైన దినము యేసు ప్రభు వారు తన ఆత్మను అప్పగించుకున్న దినము ప్రియులారా. మత్తయి సువార్త. ఏంటి ఆ దినం? ఏం జరిగింది ఆ దినం రోజునంటే? ఆ రోజు ఏం జరిగిందంటే పగలు కాదు, రాత్రి కాదు. అది ఏ రోజు మనం ఆలోచించాలనుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 చదువుకుందాం. 50 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఆయన ప్రాణం విడడం జరిగింది. అంటే బైబిల్లో 3 గంటలకు తన ప్రాణాన్ని అప్పగించుకోవాలని సుమారు 3000 సంవత్సరాల క్రితమే రాయబడిందంటే 3 మేకల గురించి మాట్లాడేవాడికి 3 సంవత్సరాల గురించి 30 సంవత్సరాల గురించి అని తెలుసా? తెలియదు ప్రియులారా. ఇది కనీసం మనకు తెలుసుంటే, తెలిసిన వాళ్ళు ఏం చేయాలనుకోండి, ప్రార్థన చేస్తా ఉంటున్నాను అండి. ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడండి. ఎందుకు 3 గంటలకి? 12 గంటలకు ఆయన సిటీ వేశారు, 9 గంటలకు స్టార్ట్ అయ్యింది. ఒక భయంకరమైన, ఇప్పటికీ కూడా అండి యేసు ప్రభు వారు అకార్డింగ్ లా అమెరికన్ జనరల్స్ లో యేసు ప్రభు వారి యొక్క కేసు ఉంది కదా. ప్రతిదీ జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ కేసు తప్పుడు కేసు అని రాస్తానే ఉంటారు కదా. అలాగే ఇప్పుడు కూడా యేసు ప్రభు వారి యొక్క మరణ శిక్ష అది తప్పు అని అమెరికన్ జనరల్స్ లో ఇప్పుడు కూడా రికార్డ్ అయి ఉందండి. ఎందుకంటే ఒక్క రోజులో శిక్ష చేయడానికి రోమా ప్రభుత్వంలో మొట్టమొదటిసారి జరిగిందండి. ఎప్పుడు జరగలేదండి ఒకే రోజు శిక్ష చేయడం. ఎందుకు వేశారంటే ఆయన శుక్రవారం నాడు వేయకపోతే వీళ్ళు 3 రోజుల తర్వాత లెగిస్తున్నాడు కదా, 3 రోజుల తర్వాత లెగిస్తున్నాడు కదా, అసలు ఉంటే కదా లేవడానికి, మనమే లేపేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు? శుక్రవారం నాడు వేస్తే పొయ్యి మీద శవం ఉండకూడదు, తీసి భక్తిహీనులు దాంట్లో కలిపేయాలి. అది వాళ్ళ ఆలోచన. దీనికి పేరు పెట్టుకోవాలనుకుంటే దైవేచ్ఛ. దేవుని యొక్క ఇచ్చ ఎలా ఉంటది, ఆ పక్కనే ఉన్న మనిషి ఆలోచన ఎలా ఉంటది అనేది మనకు అర్థం కావాలి ప్రియులారా. చదవండి ఒకసారి 50 వచనం చూసాం కదా. అంటే తన ప్రాణాన్ని అప్పగించుకోవాలని సుమారు 3000 సంవత్సరాల క్రితమే రాయబడింది. ఎందుకు 3 గంటలు అనేది మనకు కావాలనుకుంటే నిర్గమాకాండము, త్వరగా వెళ్తామండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం.
నిర్గమకాండము 12:7 ఇది ధర్మశాస్త్రములో వారు ఎప్పుడు పస్కా పండుగ, పస్కా బలి ఇవ్వాలి అనేది ధర్మశాస్త్రములో మోషేకు ఇచ్చిన ఆజ్ఞ. ప్రియులారా, ఆ ఆజ్ఞ ఈ నెల 14వ దినము వరకు, అంటే మనందరికి తెలుసు, హిందూస్ కూడా ఇక్కడ ఉన్నాం కనుక మొక్కేస్తాం అంటాం కదా, మొక్కేసుకుంటాం అంటే మొక్కుదాం, అది మొక్కుబడి. ఆ పక్కన తిరునాళ్ళు గుళ్ళ దగ్గర మనకి అమ్మవారి గడ్డ చూపినట్టు ఏం చేస్తారంటే మొక్కేసుకుంటారు. ఒక్కొక్కరు అయితే చిన్న కోణం కొనుక్కుని పెద్ద అయ్యే వరకు చూస్తాడు, టైం ఉంటుంది. అది వీళ్ళందరికీ సరిపోలేదు కొనుక్కున్నప్పుడు. ఇంట్లో ఇందులో కూడా రాసిండండి, మీరు ఏదన్నా ఒక మేకని, మీరు ఒక గొర్రెని బలివేసుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకుని అలా ప్లాన్ చేసుకుని అందరూ తినేయాలండి, పడేయడానికి లేదు. ఆయనే చెప్పాడండి, అది ఇప్పుడు వచ్చింది కాదు, బైబిల్లో ధర్మశాస్త్రంలో కరెక్ట్ గా రాసాడండి. అది మళ్ళీ ఇంకోటి పెట్టడానికి లేదు, మీ ఇంట్లోనే తినాలి, అదొక నిబంధన. ఆ మొక్కేసుకోండి. మీరు మొక్కేసుకున్న తర్వాత దాన్ని ఎన్ని గంటలకి పస్కా బలిస్తారంటే అని రాశాడు చూడండి. ఈ నెల 14వ దినమున మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల ఆచార ప్రకారంగా, యూదుల ఆచార ప్రకారంగా అందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు, చాలండి, సాయంకాలమందు చంపి. సాయంకాలం అంటే టైము ఎంత వేసుకొచ్చాడు మనం? 1 గంట సాయంకాలమా, 2 సాయంకాలమా? అంటే లెక్కల ప్రకారం కూడా ఆ రోజుల్లో ఉన్న కాలంలో 3 దాటితే సాయంకాలము. ఇప్పుడు మనకు కూడా 3 గంటలకు మధ్యాహ్నం అనగలమా? అన్నామండి, సాయంకాలంలోకి ఎంటర్ అయిపోతాం. ఆ రోజే యేసుప్రభు వారు 3 గంటలకు ఆయన శిలువ మీద ఆత్మను అప్పగించుకోవాలని, ఇదిగో పస్కా బలులు ఎప్పుడు ఇవ్వాలంటే 3 గంటలకి, సాయంకాలమందు దానిని చంపి తన రక్తము కొంచెము తీసి, చాలండి, ఇది దైవేచ్ఛ, దేవుడు పెట్టిన ప్రణాళిక. అయితే ఇదిలా ఉంటుండగా యేసు ప్రభు వారిని వీళ్ళందరూ ఎలా చంపాలనుకున్నారు తెలుసండి? మత్తయి సువార్త